నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ. శాంతి భద్రతలు, ఆలయానికి భద్రత, ప్రజలకు భద్రత కల్పించే విషయంలో చర్యలు తీసుకునేందుకు సిద్ధం. ఎస్పీతో సమీక్షా సమావేశం నిర్వహిస్తాం. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చూపుతానన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను 10 రోజుల్లోపు పూర్తి చేస్తాం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడని బాపట్ల నుండి తిరుమలకు పాదయాత్ర చేసి మొక్కులు తీర్చుకున్న టీడీపీ నాయకులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీవారిని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. ఏపీ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా కుటుంబ సమేతంగా తిరుమలకు శనివారం రాత్రి నైవేద్య విరామ సమయం అనంతరం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయం ప్రకారం శ్రీ భూ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ బయోమెట్రిక్ గుండా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. బాపట్ల నుండి తిరుమలకు పాదయాత్రగా వచ్చిన టీడీపీ నాయకులకు తెలుగు యువత అధికార ప్రతినిధి కరణం హిమ్మత్ తిరుపతి నగరంలో ఘనంగా స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకున్న గుంటూరు జిల్లా కొల్లూరు మండలం మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. మహా పాదయాత్ర ప్రారంభంలో బాపట్ల ఎమ్మెల్యే వేగినేసగా నరేంద్రవర్మ సంఘీభావం తెలిపి ముందుకు నడిపించారు. దాదాపు 14 రోజుల పాటు 400 కిలోమీటర్లు సాగిన టీడీపీ నాయకుల మహా పాదయాత్ర ఆదివారం తిరుపతికి చేరింది. మంచి సంకల్పంతో చేపట్టిన మహా పాదయాత్ర నిర్వాహకులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కరణం హిమ్మత్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. సంవత్సరాలుగా దుర్మార్గ పరిపాలన కొనసాగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంతో పాటు ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేశాడు. ఆ సందర్భంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి మేము మొక్కుకోవడం జరిగింది. దుర్మార్గ పాలన అంతమై రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించేటువంటి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకోవడం జరిగింది. మేము కోరిన విధంగా వెంకటేశ్వర స్వామి ఈ నర్రూప రాక్షసుడు దుర్మార్గుడు సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించి చంద్రబాబు నాయుడు పరిపాలన రావడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరగని ఘన విజయం తెలుగుదేశం పార్టీకి లభించింది. జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. దానికి కృతజ్ఞతగా కలియుగదయం వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకోవడానికి మేము ఈ నెల 1వ తారీఖున పాదయాత్రగా తిరుపతికి బయలుదేరడం జరిగింది. ఈరోజు 13వ రోజు పాదయాత్ర ముగిసి తిరుపతి పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాకు ఇక్కడ స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు కరణం హేమంత్ గారికి, అదేవిధంగా ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఉదయం అలిపిరి నుంచి తిరుమల కొండకు చేరుకుంటాం. సోమవారం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మా ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతాం. శ్రీ వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకోవడం కోసం ఈరోజు తిరుపతి చేరుకున్నాము. పొద్దుటే దాదాపు 60 మంది దాకా మేము ఫస్ట్ నుంచి 13వ తారీఖు దాకా 13వ తారీఖు దాకా అందరూ వచ్చాము. 60 మంది దాకా వచ్చాము. తర్వాత దాదాపు 120 మంది అయ్యాము. 60 మంది అలా 120 మంది అయ్యామంటే చూడండి అక్కడ ఎంత స్పీడ్ అయిందో. మా యంగ్ డైనమిక్ హీరో మాకు ఒక లీడర్ దొరికినట్టు మేము కూడా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో నక్కానంద బాబు గారి తర్వాత మాకు ఆయనే యంగ్ డైనమిక్ హీరో. ఇక ప్రతి ఒక్క దీంట్లో మాకు చేదోడు వాదోడు కూడా ఆయన మమ్మల్ని నడిపిస్తూ ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ముందు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ వచ్చిన మా సోదరులు, మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేదా మిగతా భక్తులు కానీ మేము ఇక్కడికి వచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉదయం తెల్లరిగట్ట మేము అలిపిరి మార్గాన్ని పాదయాత్ర మొదలేసుకుని రేపు శ్రీవారి దర్శనం చేసుకుని మొక్కుబడి తీర్చుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతుంది తెలియదు. బాపట్ల నుంచి వేమూరు మండలం అక్కడి నుంచి మధు అనే వ్యక్తి మనకు చంద్రబాబు నాయుడు గారు గెలుపొందిన సందర్భంగా పాదయాత్రలో వస్తానని మొక్కోవడం జరిగినది. ఈ సందర్భంగా అతనితో పాటు
అతని కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ అందరినీ తీసుకొనేసి 60 మంది దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ చేరుకునే కొద్దీ 120 మంది దాకా చేరుకున్నారు. వాళ్ళందరూ ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతి నుంచి కూడా తిరుమలకి పాదయాత్రలో అదే నడకదారులో వెళ్ళాలనేసి వాళ్ళు మొక్కున్నారు. ఇలాంటి వాళ్ళని ఇంకా సత్కరించి ఇంకా చాలా నియోజకవర్గాలు చేస్తున్నారు. తిరుపతిలో కూడా ఘనంగా ఆహ్వానం చేస్తున్నాము. వీళ్ళకి తగినట్టుగా వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి పొజిషన్స్ రావాలనేసి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతుల సమేతంగా ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, డైరీ, క్యాలెండర్ను జేఈఓ వీరబ్రహ్మం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఈఓ గౌతమి, డెప్యూటీ ఈఓలు లోకనాథం, హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో టీమిండియా అండర్-19 క్రికెట్ వైస్ కెప్టెన్ షేక్ రషీద్, నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్, ఎంపీ లక్ష్మీనారాయణ, కడప ఎమ్మెల్యే మాధవి, ఎమ్మెల్సీ భూమారెడ్డి రామగోపాల్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దాదాపు 5 సంవత్సరాల అంధకారం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ ఆశాభావంతోనే ప్రజలందరూ ఈసారి తెలుగుదేశం ప్రభుత్వానికి, పార్టీకి, కూటమికి ఇంత పెద్ద ఎత్తున ఘన విజయం ఇవ్వడం జరిగింది. చంద్రగిరి మండలంలోని మాజీ మిలిటరీ ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు ఒకటై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని ఘనంగా సన్మానించేందుకు ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు చంద్రగిరి ఎమ్మెల్యే చంద్రగిరి టౌన్లోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్దనున్న విశ్రాంత ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం సభకు చేరుకున్నారు. సభా ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నానిని మంగళ వాయిద్యాలతో, పండితులు మంత్రోచ్చరణతో, పూర్ణ కుంభంతో విశ్రాంత ఉద్యోగులు ఆహ్వానం పలికారు. వినాయక స్వామి గుడి వద్ద పూజలను నిర్వహించుకుని ఆత్మీయ సమావేశ సభను ప్రారంభించారు. పలువురు విశ్రాంత ఉద్యోగులు ప్రసంగించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అనుభవం కలిగిన పెద్దలు నన్ను సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులు అడిగిన సమస్యలపై స్పందించి అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను గెలిచిన తర్వాత వారం రోజుల నుండి 10 రోజుల్లోపే ప్రారంభించి పూర్తి చేయడం కూడా జరుగుతుందని తెలిపారు. మా కార్యకర్తలు భాస్కర్, భానులు మృతి చెందినప్పుడు శ్మశాన వాటిక పరిస్థితి చూసి ఆ రోజే గోవిందధామంను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని, అందులో భాగంగానే గెలిచిన 10 రోజుల్లోపే గోవిందధామంకు స్థలం పరిశీలించడం, ప్రస్తుతం జేసీబీలతో క్లీన్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. చంద్రగిరి విస్తీర్ణ చెందినప్పటికీ 30 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని అన్నారు. చంద్రగిరి నూరు జంక్షన్ నుంచి శ్రీనివాస మంగాపురం వరకు 80 నుంచి 100 అడుగుల రోడ్డు విస్తరింప చేయాలని, గోవిందుని భక్తులకు విశ్రాంతి షెడ్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులతో చర్చించినట్లు తెలిపారు. చంద్రగిరిలో అభివృద్ధి కొరకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మాజీ మిలిటరీ ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు అడిగిన సమస్యలను దగ్గరుండి అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విశ్రాంత ఉద్యోగులు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యే పులివర్తి నానిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండల విశ్రాంత ఉద్యోగులు, ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతరులు పాల్గొన్నారు. మన జనార్దన్ గారు కానీ అందరూ కూడా కృష్ణ మురళీ మందిర్ తరఫున చేయాలి. విశ్రాంత ఉద్యోగులు, ఎక్స్ సర్వీస్ అందరూ చేయాలంటే వారి యొక్క దీవెనలు బాగుంటుంది, వారి ఆశీస్సులో మొదట నియోజకవర్గంలో ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా నేను దాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఇది ఒక అదృష్టం కూడా నేను భావిస్తా ఉన్నా. ఇప్పుడే మన ఏరాసన్న గారు చెప్పారు, పార్టీలకి సంబంధం లేకపోయినా ఆయన కూడా ఆయన ఆశీస్సులు కూడా నాకు మొన్న జరిగాయి. అది ఎప్పుడు నేను మర్చిపోను అన్న. గెలిచిన వారానికో 10 రోజుల లోపల ఇదే నేను చూశాను. ఎందుకంటే గతంలో మా తెలుగుదేశం పార్టీ లీడర్లు అయినటువంటి భాస్కర్ గారు, బన్నీ గారు చనిపోయినప్పుడు నేను శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు చూసిన పరిస్థితి చూసి గెలిచిన వెంటనే చంద్రగిరికి ఏమైనా చేయాలంటే మొదట అదే చేయాలనుకున్నా. ఆ రోజే ఎంఆర్ఓ గారు తీసుకుని వెళ్ళి అక్కడ మీరు చెప్పే స్థలానికి ఇంకా కొంచెం ముందే మన నర్సింగాపురం రోడ్డు ఉందన్న,
దగ్గరుండే 1 ఎకరా 90 సెంట్లు లేదా 2 ఎకరాల 10 సెంట్లో దాని గోవిందామం పేరుతో కూడా తీసి లెటర్ రిలీజ్ చేసేసామన్నా. అది క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. మీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ భాగస్వామ్యం కావాలన్నా. ఎందుకంటే గోవిందామానికి టీడీ ఫండ్స్ ఏదో తుడాకాలను కూర్చి తెచ్చుకుంటాం, మిగిలిన మనం కాంట్రిబ్యూషన్ చేసుకుంటాం. నేను కూడా కాంట్రిబ్యూషన్ ఇచ్చి మనం మాక్సిమం ఒక 6 నెలల నుంచి 8 నెలల్లో కూడా కంప్లీట్ చేసేదానికి నేను ముందుంటానని కూడా సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాను. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న డీజీపీకి అధికారులు సాదరంగా స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరైనా దాడులకు పాల్పడితే ఏ పార్టీ నాయకులైనా తప్పులు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా విఘ్నాలు తొలగిపోవాలని కాణిపాకం వినాయక స్వామి వారిని పూజించడం జరిగిందని తెలిపారు. తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే నేర పరిశోధన, శాంతి భద్రతలు, ఆలయానికి భద్రత, ప్రజలకు భద్రత కల్పించే విషయంలో చర్యలు తీసుకునేందుకు జిల్లా ఎస్పీలతో సమీక్షించడం జరిగిందని తెలిపారు. దిశ చట్టం ఇంకా పార్లమెంట్లో రూపకల్పన దాల్చలేదని, కావున రాష్ట్రంలో కొత్తగా నామకరణం చేసి చట్టాన్ని కొనసాగిస్తామని, రాష్ట్రంలో ఎర్రచందనం, గంజాయి మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఎల్లవేళలా పనిచేస్తుందని మీడియాతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అసెంబ్లీలో పాస్ అయింది, కేంద్రానికి పంపిస్తే కేంద్రం నుంచి మనకి ఏదైనటువంటి ఆమోదం రాలేదు. కాబట్టి ఇంకా చట్ట రూపాన్ని తీసుకోలేదు. సో దిశ చట్టమే లేనప్పుడు దిశ పోలీస్ స్టేషన్ అనేది మిగిలిన విషయంతో మీరు కూడా ఏకీభవిస్తారు. దానికి సంబంధించి నామకరణ మారుతుంది. బట్ పనులనే విధంగా మహిళా పద్ధతిని అయితే పనిచేస్తున్నాం. రాజకీయ పార్టీ నాయకులు మీరు ఎలాంటి సందేశం అనుకుంటున్నారు సార్? నేను అసలు మాట్లాడకూడదు, మీరు అంటే జరిపిస్తారు. మరికోసారి అందరికీ నమస్కారం. ఈరోజు కాణిపాకం రాష్ట్రంలో అందరికీ కూడా నలుగురు పనులు జరగడానికి జరుగుతుండాలని, ముఖ్యంగా శాంతి పద్ధతులు కాపాడడంలో అన్ని విధాలా గట్టిగా పోలీస్ శాఖ చేసేటువంటి కృషికి సంపూర్ణ సహకారం ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ ఛార్జ్ తీసుకున్న వచ్చాక ముఖ్యంగా నేర పరిశోధన అయితేనేమి, శాంతి భద్రత విషయంలో అయితేనేమి, ముఖ్యంగా ఆలయాలకు సంబంధించిన సెక్యూరిటీ కానీ, అదేవిధంగా ఎక్కడైనా సరే ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వడం కానీ ఈ విధాలా కృషి చేస్తాం. శాంతి భద్రతలు కాపాడేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఇక్కడ చూశారు మీరు, కొత్త ఎస్పీలు అందరినీ వేసాము. అందరూ కూడా దిశానిర్దేశం చేసి సరైన పద్ధతిలో చట్టాన్ని గౌరవిస్తూ ఇంతకుముందు ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే ఎన్ని జరగకుండా చూసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇంతకుముందు ఎక్కడైనా యాక్షన్ తీసుకోని కేసుల్లో తీసుకోవాలని, అదేవిధంగా ఎప్పుడైనా తప్పులు జరుగుతుంటే ఎన్ని సరిదిద్దుకోవాలని చెప్పాలని దిశానిర్దేశం జరుగుతూ ఉంది. ఏ దగ్గరైనా సరే ప్రజలకు ఎక్కువ జవాబుదారీతనంగా ఉండాలి. నగరంలోని లీలామహల్ రోడ్డు, మున్సిపల్ చేపల మార్కెట్ వద్ద చేపల వ్యర్థాల వల్ల చిన్నపాటి వర్షం పడినా విపరీతమైన దుర్గంధమైన వాసనతో వివిధ రకాల దోమ కాటుతో స్థానిక ప్రజలు రోగాలను బారి పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తిరుపతి నగరంలోని చేపల మార్కెట్ సమీపంలో ఉన్న శంకర్ కాలనీ, యానాది కాలనీ, స్కావెంజర్స్ కాలనీ, మధురానగర్ నివాసితుల్లో చాలా మంది తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులే. సిబ్బంది అనారోగ్యం పాలై కొందరు చనిపోతున్నారు. అయినా మున్సిపల్ అధికారులు వచ్చి సమస్యను చూసి వెళ్తున్నారే కానీ సమస్యను పరిష్కరించలేకపోతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి నగరం మధ్యలో ఉన్న చేపల మార్కెట్ను నగర శివారు ప్రాంతంలో పెట్టి ప్రజల రోగాల బారిన పడకుండా కాపాడాలని స్థానిక నివాసితులు కోరుకుంటున్నారు. తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ సివిఎస్ఓ నరసింహకిషోర్, విజిఓ బాలిరెడ్డి, డెప్యూటీఓ గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఆగమ సలహాదారులు శ్రీనివాస ఆచార్యులు, సూపరింటెండెంట్ శేషగిరి, చంద్రశేఖర్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, అర్చకులు బాబుస్వామి, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, గణేష్, సుభాస్కర్, అర్చకులు బాబుస్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం పీటీఎం మండలంలో కలకలం రేపుతుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం మండలం మద్దయ్యగారిపల్లి పంచాయతీ
బుజ్జపల్లి గ్రామానికి చెందిన గంగులప్ప భార్య రాజమ్మ. ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ రవీంద్రబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం కొరకు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీకి తరలించారు. ఎస్ఐ రవీంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ మృతురాలు రాజమ్మ 65 సంవత్సరాలు ఉండవచ్చునని శనివారం ఉదయం పీటీఎం పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆదెప్ప అనే వ్యక్తిపైన ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీంద్రబాబు మీడియాకు తెలిపారు. ఊరు బయట ఆడికి పోయి వాడు ఏమి ఇక్కడ వచ్చినావో ఏమి అట్లా ఇంకా చూస్తా అని ఈసిలాడి జాకెట్ చింపేసి అయిన పూసలు చంపేసుకొని జరిగి ఆమె ఇంటికి కూడా పోకుండా స్టేషన్కి పోయింది. స్టేషన్కి పోయిన తర్వాత పీసీలు చెప్పినారు. పీసీలు పోయి పిలుచుకొచ్చే దారిలో పోయినారు. ఇంటికి పోయినారు, పిలుచుకొచ్చినారు. మధ్యలో మసీక్కడ ఏరే అతడు పిల్లోడు నేను పిలుచుకోవస్తాం పదండి అని చెప్పినారు. అతడు మళ్ళా మేము ఆడే కాసినాం. కాస్తే 10 గంటల వరకు ఆ మనిషి వచ్చింది లేదు. మళ్ళా మేము రిపోర్ట్ ఇచ్చి ఇంటికి పోయినాం. ఏం జరిగిందేమో మాకు తెలియదు. సో మేము వెళ్ళి చూస్తే రాజమ్మ అనే ఆమె కింద పడిపోయింది. మా అక్కడ పక్కన విచారిస్తే ఆమె ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ 8 వరకు వాళ్ళ ఇంట్లోనే అందరితో మాట్లాడుతూ తిరుగుతూ ఉండింది. ప్లస్ 8 ఆలోపు వాళ్ళ ఇంట్లో అందరూ భోజనం చేసి ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ మా అల్లుడు కూడా మేము భోజనం చేశాను పొలం దగ్గర పోయి చెప్పింది, నేను భోజనం చేశాను మీరు వచ్చి ఇంట్లో తినండి. వాళ్ళ ఇంటికి భోజనం చేద్దాం ఇంటికి వచ్చిన 8:30కి ఆ లోపు ఆమె కింద పడిపోయింది. బట్ కింద పడిపోయింది ఆమె. సో వీళ్ళు ఇప్పుడు అలిగేషన్ ఏమంటే ఆదెప్ప అనే అతను వచ్చి మమ్మల్ని ఏదో చేసినాడు అని చెప్పేసి వాళ్ళ అలిగేషన్. బట్ దానిపైన మేము సస్పిషియస్ డెత్ కింద కేసు నమోదు చేసినాం. అది ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం. పిఎంకు బాడీ కూడా పిఎంకి పంపిస్తాము. రేపు డాక్టర్ అని చెప్పి డాక్టర్ ఒపీనియన్ పైన మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఆమె 4th అలా వచ్చింది. వస్తే అదే ఆదెప్ప అనే అతను ఎంట పడుతున్నాడు అని చెప్పేసి వచ్చింది. దానిపైన మా హెడ్ కానిస్టేబుల్ కూడా సీన్ పోయారు. నిన్ననే పోయేసి విచారించి అతన్ని కూర్చోబెట్టినారు. బట్ ఫర్దర్ దానిపైన కేసు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ. శాంతి భద్రతలు, ఆలయానికి భద్రత, ప్రజలకు భద్రత కల్పించే విషయంలో చర్యలు తీసుకునేందుకు సిద్ధం. ఎస్పీతో సమీక్షా సమావేశం నిర్వహిస్తాం. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చూపుతానన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను 10 రోజుల్లోపు పూర్తి చేస్తాం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడని బాపట్ల నుండి తిరుమలకు పాదయాత్ర చేసి మొక్కులు తీర్చుకున్న టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.